DSP ట్రాఫిక్ సార్ కొంచెం క్లోజ్ కొంచెం సంబంధించిన నియమాలు పాటించడం, నా హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తాను. మద్యం సేవించి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనంలో నడపను. వేగంగా సార్ ఉన్నారు సార్ 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 ఎమ్మెల్యే గారు సార్ ఎంపీ గారు సార్ 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 ఒకసారి పట్టుకో సార్ వెనక జరు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న మరణాలు మనం రోజు చూసే మర్డర్ క్రైమ్లో జరిగిన వాటికంటే 4-5 ఇంతలు ఎక్కువ. కానీ మనం క్రైమ్ అనగానే అందరం చదువుతాం, అరే అంత పెద్ద అన్యాయం జరిగింది, ఒక ప్రాణం కూలిపోయింది. ఒక క్రైమ్లో చచ్చిపోయినప్పుడు ఎంత ఆలోచిస్తామో ఒక యాక్సిడెంట్లో పోయినప్పుడు అంత ఆలోచించాం. ఎందుకు? మంచి ప్రాణం పోవడం అనేది రైల్లో పోయినా యాక్సిడెంట్లో పోయినా ప్రాణమే. ఆ ప్రాణం పోతే ఆ ప్రాణం ఖరీదేందంటే ఆ కుటుంబానికే తెలుస్తుంది. కాబట్టి ఇందాక సాయి కృష్ణ గారు కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్పింది. నేను చాలా సందర్భాలలో ఎప్పుడైనా నేషనల్ హైవే మీద పోతుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు చూస్తాం, వెహికల్స్ అన్నీ ఆపుతారు, అందరూ పోయి అక్కడ చూస్తుంటారు. కానీ ఎవరు కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోయి ఒక అంబులెన్స్ పిలవాలను, ఎమర్జెన్సీ కాల్ కొట్టాలను అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఏమైందని చూడటానికైనంత ఉత్సాహము ఎమ్మటే ఏదో చేసి ఆ ప్రాణాన్ని కాపాడాలన్న ఆలోచన రాదు మనకు. ఇవాళ అందుకే చెప్పారు, ఒకప్పుడు ఏంటంటే అది యాక్సిడెంట్ అయింది, ప్రాణం కాపాడితే నాకు వేరే పెళ్లికి పోయేది ఉంది, వేరే కార్యక్రమానికి పోయేది ఉంది, ఇప్పుడు నేను ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకుపోతే ఇక మళ్ళీ రోజంతా వేస్ట్ అవుతున్నది, ఇక నా ఇంటికాడ పనులన్నీ అయిపోతాయి, మళ్ళీ పోలీస్ కేసు అయితే రోజు పోలీస్ స్టేషన్ పిలుస్తారు. ఈ టెన్షన్లతో సగం మంది ఏం చేస్తారంటే వదిలేని వెళ్ళిపోతారు. దాంతో ఆ ప్రాణం పోయే అవకాశం ఉంది. ఒక కుటుంబాన్ని కాపాడాలి, ఒక కుటుంబానికి మంచి చేయాలంటే మనం కూడా ఏదో ఒక రోజు అటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. కానీ అది మనం ఎవరం గమనించం. మన కుటుంబ సభ్యుడే అలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా కాపాడితే మన ఇంట్లో మనల్ని కాపాడిన ఆలోచన రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే సిటిజన్స్ అందరికీ, అంటే పౌరులందరికీ అది బాధ్యత. అందుకే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక మంచి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు సాయి కృష్ణ గారు చెప్పారు. ఇటువంటి అవగాహన ఉండాలి. అంటే పోలీసులే స్వయంగా చెప్తారు, మీరు మొదట్లో ఫోన్ చేసిన ఫస్ట్ కాల్కి ఆ ప్రాణాన్ని కాపాడితే 25,000 నగదు బహుమతుంది. రెండోది, మీకు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వారి నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీ సమయాన్ని వేస్ట్ చేసే విధంగా ఒకసారి మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినా, ఒకసారి మీరు వాళ్ళకి సహకరించినా, ఏం చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరగవు. ఇవి మీకు ఈ అవేర్నెస్ లో తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు. ఎందుకంటే మనం ఏదో చేసేటప్పుడు మనకు అవగాహన ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి మిమ్మల్ని ఈరోజు ప్రాధాన్యపడేది ఏంటంటే, సంవత్సరానికి 1,00,000 పైసలకు 1,50,000 దాకా 1,30,000 దాకా ఇందాక ఎస్పీ గారు చెప్పారు ఈ రోడ్ యాక్సిడెంట్స్లలో చచ్చిపోతుంది. కాబట్టి మనకు తెలియదు, అవన్నీ తప్పిదాల వల్లనే. ఈ తప్పిదాలను అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీదనే మనం అందరం కూడా ఒక నిబద్ధతతో వాటిని పాటించడం పెద్ద సమస్య కాదు. ఇగ్నోరెన్స్ ఒకటి, ఇగ్నోరెన్స్ ఇంకోటి ఏమైతే అనేటువంటి నెగ్లిజెన్స్. ఇగ్నోరెన్స్ అంటేనేమో సరే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెగ్లిజెన్స్ అంటే స్వయంగా మనం చేసేటువంటి తప్పులు, బాధ్యత రహితంగా వ్యవహారం చేయడం అంటారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు పెద్దలు చెప్పినటువంటి ఎస్పీ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, వారు ఇంకో అధికారి గారు చెప్పారు,
ఈవెన్ చైర్మన్ గారు కూడా ఒక తీర్మానం కూడా చదివిరు, మన బాధ్యత ఏంది, మనం ఎట్లా ముందుకు పోవాలని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇలాంటి వేదికల మీద మేము ఎందుకు వచ్చినామంటే ఇటువంటి సందర్భంలో చెప్పినప్పుడు గారు ఒక విజన్ తోటి 2047 లక్ష్యంగా ముందుకు పోకుంటూ మనం ఇచ్చే సంక్షేమాలు ప్రతి పేదవాడికి అరువులకు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తూ మన ప్రణాళికలను ప్రతి పౌరుడికి అందే విధంగా ముందుకు తీసుకుపోతున్న కార్యక్రమంలో 13 తారీఖు నుంచి మొదలుకొని 18 తారీఖు వరకు కూడా ఒక స్పెషల్ డ్రైవ్గా అలైవ్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను మా పోలీస్ మిత్రులంతా కూడా బాధ్యతాయుతంగా లాండ్ ఆర్డర్తో పాటు ప్రజల పాలన లక్ష్యంగా వాళ్ళను భద్రత సేవ్ చేయాలనే లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమానికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అలైవ్ కార్యక్రమం ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, అదేవిధంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దనే నిబంధనలు ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేయాలి. దీని మీద అవేర్నెస్ తేవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేసి ఈ 5 రోజులు అందరినీ అప్రమత్తం చేయడంతో పాటు ఒక శిక్షణ కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున ఈ భువనగిరి డివిజన్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తప్పకుండా మనందరం విధిగా మన ప్రాణాలు ఎంతో ముఖ్యమో ఎదుటి వాళ్ళంత ప్రాణాలు ముఖ్యం. మనం సన్మార్గంలో పోతున్న ఎదుటివాడు అడ్డదారులు వచ్చి మన గుద్దిన ప్రాణం పోయేది మనదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. 18 సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మద్యం సేవించొద్దనే నిబంధనలు గ్రామాన వార్డు ఇంటికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక ఉప్పు కథగా ఇక్కడ డ్రగ్స్ మీద కానీ గంజాయి మీద ఒక ఈగర్ తీసేసి ఏ రకంగా రాష్ట్రాన్ని సేవ్ చేస్తారో అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా ప్రభుత్వంలో పోలీసు వాళ్ళ పాత్ర గణనీయమైన పాత్ర. కాబట్టి వాళ్ళందరి సంరక్షణలో వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ తెలంగాణకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాను డ్రగ్ రహిత తెలంగాణగా, మద్య రహిత తెలంగాణ, ఈ ధూమపానం లేనటువంటి డ్రైవింగ్ డ్రైవ్ లో కూడా ఎక్కడ కూడా పట్టుబడకుండా మన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ ఈ 5 రోజుల కార్యక్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలి. సీట్ బెల్ట్ లేకుండా నడపడం వల్ల ఎంత యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ ఒక్క ప్రాణమే కాదు, ఆ ప్రాణం పోవడం వల్ల ఆ కుటుంబాలు ఎంత అగత్యాలు పడుతున్నాయో దాని విలువ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రగతి ప్రణాళిక ద్వారా ఈ 13 తారీఖు నుంచి 18 తారీఖు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మా హర్షవ్ డీజీ గారు అయితే యాదాద్రి ఉన్నప్పుడు నేను సర్పంచ్ గా ఉండే, మరి అప్పటి నుంచే జాగ్రత్తగా నన్ను పిలిచి ఆ పోలీస్ స్టేషన్ కు సీసీ కెమెరాలు కూడా పెట్టించాడు. మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హర్షవ్ డీజీగా అదేవిధంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు, మంచి పరిపాలన చేయడానికి మీ వంతు బాధ్యతగా మా అందరికీ ప్రజాప్రతినిధులకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం 7,500 పీపుల్ మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 7,500 ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. రోజు అంటే ఎంత మీరు క్యాల్కులేట్ చేస్తారు. దాంట్లో మ్యాక్సిమం మంది ఈ 2 వీలర్ ఉంటే హెల్మెట్ ధరించలేదు, అదర్వైజ్ ముందు కూర్చున్న హెల్మెట్ ధరించారు, వెనక వాళ్ళకి హెల్మెట్ లేదు, తర్వాత పిల్లలు ఉంటే పిల్లలకి హెల్మెట్ లేదు. నెక్స్ట్ అది సీట్ బెల్ట్ అది డ్రైవర్ వేసుకుంటున్నారు, డ్రైవర్ పక్కన ఉన్న వేసుకుంటున్నారు, మాత్రం వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకు సీట్ బెల్ట్ ఉంటుంది బండిలో, అది కూడా తెలియదు. ఈ పరిస్థితి ఉంది. చాలా దాఖలాలు నేను చెప్తాను మీకు. ఈ మధ్య కాలంలో మన మహారాష్ట్ర నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఆయన తోడల్లుడు ఇద్దరు కూడా మధ్య సీట్లో కూర్చున్నారు. వాళ్ళు డ్రైవర్ తప్పించుకున్నారు, యాక్సిడెంట్లో ఏం కాలేదు, మాత్రం ఆ ఆఫీసర్ ఆయన తోడల్లుడు ఇద్దరు కూడా స్పాట్ యాక్సిడెంట్లో మరణించారు. అలాంటి సంఘటన. తర్వాత మనము ఈ వెహికల్స్ చాలా
రోడ్లో పార్క్ చేస్తారు, మధ్యలో పార్క్ చేస్తారు, సైడ్లో కూడా కనీసం పెట్టట్లేదు. వెహికల్ వెనక రేడియం స్టిక్కర్స్ లేవు, ల్యాంప్ లేదు, పార్కింగ్ లైట్. దానివల్ల ఏమవుతున్నాయి, వెనక నుంచి వచ్చిన వెహికల్ ఆ వెహికల్తో డాష్ అయ్యి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా పోలీస్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, ఇన్స్పెక్టర్ని ఇక్కడ చోటుపల్లి దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాంట్లో 2 డిఎస్పీ చనిపోయారు. తర్వాత ఇంకో మన కొంత సిబ్బంది కూడా చనిపోవడం జరిగింది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అంటే, ఈ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ మనము సర్వే చేస్తే యాక్సిడెంట్ ఎక్కువ ఎప్పుడు అవుతున్నాయి అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9-9:30 ఆ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత యాక్సిడెంట్కి మెయిన్ కారణాలు అంటే ఫస్ట్ అంటే డ్రైవర్ నెగ్లిజెన్స్. ఆయన మందు తాగడం కావచ్చు, అదర్వైజ్ అది ఎక్కువ స్పీడ్ అని. తర్వాత ఆయనకి కళ్ళు ఐ టెస్టింగ్ చేయలేదు, ఎప్పుడు కూడా ఎంత నంబర్ ఉంది అయినా కూడా తెలియదు, ఎప్పుడు టెస్ట్ చేయలేదు, ముందు వెనుక కనపడట్లేదు ఆయన. అలాంటి కూడా కొన్ని కారణాలు ఉంటుంది. కాబట్టి దయచేసి మీ దగ్గర ఏమైనా బండి ఉంటే, మీకు డ్రైవర్ ఉంటే కనీసం ఒక్కసారి మన తీసుకెళ్ళండి. ఎక్కడ అడ్డాలు ఇస్తారు వాళ్ళకి, అక్కడ ఏ నంబర్ ఉంది అని బాబు మీరు వేసుకోండి అని చెప్పండి. కొంతమంది అది మనము వేసుకుంటే గ్లాసెస్ వేసుకుంటే మనం మంచి పర్సనాలిటీ మంచి కనపడదు, అది చేయట్లేదు. మాత్రం ఇక్కడ మన లైఫ్, మన జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి డ్రైవర్కి ఐ టెస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అంటే మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ వెహికల్. మన వాడుతున్న బండి మంచి ఉందా లేదా, బ్రేక్ పని చేస్తున్నాయా లేదా, ఈ బుట్ట మనం కనీసం సంవత్సరంలో ఒకసారి కానీ 2 టైమ్స్ మీ వెహికల్ మీరు చెక్ చేయండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి అంటే డిఫెన్స్ డ్రైవింగ్. డిఫెన్స్ మీరు ప్రయాణిస్తున్నారు, మీరు బ్రేక్ వేసినప్పుడు మీరు వెహికల్ ఎక్కడ దాకా మీ వెహికల్ పోతుంది అది చూడాలా. మీరు ముందు వెహికల్ సడన్గా బ్రేక్ కొడితే ఆ వెహికల్కి మీ వెహికల్ డాష్ అవుతుంది. కాబట్టి ఆ వెహికల్ మీ వెహికల్ మధ్యలో సఫిషియెంట్ గ్యాప్ పెట్టుకోవాలి, చాలా దగ్గర వెళ్ళద్దు ఆ ముందు ఉన్న వెహికల్. ఇది మీరు చాలా ఇంపార్టెంట్. ఇది సడన్గా వాళ్ళు బ్రేక్, ముందు మన ఆవు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే సడన్గా వాళ్ళు బ్రేక్ కొడతారు, మనం ఏమవుతుంది వెనక నుంచి ఆ వెహికల్కి డాష్ చేస్తున్నారు. ఇలాంటివి కూడా చాలా యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి చిన్న కొన్ని తీసుకోండి. తర్వాత మొబైల్లో అంత ఇంపార్టెంట్, మీకు ఫోన్ కాల్ ఉంది, దయచేసి బండి పక్కన తీసుకోండి. మీరు ఎంతసేపు మాట్లాడండి, మీ వైఫ్తో కానీ ఇంకా ఎవరితో మాట్లాడండి, మాత్రం బండి పక్కన తీసుకోండి. ఇట్లా మీరు చాలా మంది చూస్తున్నారు, ఇట్లా మొబైల్ పెట్టి ఇట్లా మాట్లాడి ఒక హ్యాండ్లో స్టీరింగ్ 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నారు, హెల్మెట్ ధరించలేదు, మొబైల్లో మాట్లాడుతున్నారు, ముందు వెహికల్కి కొట్టి యాక్సిడెంట్ అవుతున్నాయి, చనిపోతున్నాయి. చిన్న రీజన్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పాను నేను, మన దేశంలో 1,80,000 మంది చనిపోతున్నారు. మన రాష్ట్రంలో 7,500 రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ అరైవ్ ప్రోగ్రామ్ అంటే మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఈ ప్రోగ్రాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి భాగంగా పెట్టారు. ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ధన్యవాదాలు. ఇలాంటి మంచి ప్రోగ్రాం సార్ మన ఈ 99 డేస్ ప్రోగ్రామ్కి భాగంగా చేశారు. కనీసం ఇలాంటి ప్రోగ్రాం వల్ల కొన్ని ప్రాణాలు మన పక్క అని కాపాడతారు. కేవలం ఈ ప్రోగ్రాం అంటే ఈ వారం కాదు, మొత్తం సంవత్సరం కానీ భవిష్యత్తులో కూడా ఈ ముందు జాగ్రత్త చర్యలు మీరు అందరూ తీసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున, ప్రభుత్వ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసి నేను ముగిస్తున్నాను. జై హింద్.